ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం యూజీసీ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్కి సంబంధించి అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అది కూడా మెయిన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళు. అసలు ఏం జరిగింది, యూజీసీ కొత్తగా అసలు ఏం యాక్ట్ తీసుకొచ్చింది, ఈ యూజీసీకి యాక్ట్స్ తీసుకొచ్చే విధంగా రూల్స్ తీసుకొచ్చింది, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఏంటి, దాని గురించి మాట్లాడదాం. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అంటే ఒక కాలేజ్, మీకు నచ్చిన ఏ కాలేజ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఆ కాలేజ్కి సంబంధించి ఆ కాలేజ్కి లైసెన్స్ ఇవ్వడము, ఆ కాలేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే దానికి సంబంధించి రేపటి రోజు ఆ కాలేజ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని బ్యాన్ చేసే అర్హత కూడా ఉన్నటువంటి సంస్థని యూజీసీ. మరి యూజీసీకి సంబంధించి వాళ్ళు ప్రజెంట్ ఏం చెప్పారు అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో ఒక కొత్త రూల్ అయితే ఉంది. అయితే ఆ రూల్ ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకు సంబంధించి ఎవరినైనా సరే వాళ్ళ మతపరంగా లేదా కులపరంగా నీచంగా మాట్లాడినా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి తప్పుగా మాట్లాడినా, అది వీళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, వాళ్ళు కానీ అటు జనరల్ వాళ్ళు వీళ్ళపైన ఏమైనా మాట్లాడితే దానికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవడము, అది ఇన్కేస్ స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ని కాలేజ్ నుంచి తీసేసి కంప్లీట్గా కొన్ని సంవత్సరాల పాటు జైల్లో వేసేయడము, ఇక కాలేజ్ యాజమాన్యానికి సంబంధించిన టీచర్ మాట్లాడితే ఆ టీచర్కి సంబంధించి ఆ టీచర్ని సస్పెండ్ చేయడము, ఇంకా మళ్ళీ టీచర్ అయ్యే అవకాశం లేకుండా చేయడం, ఇలాంటివన్నీ కూడా అందులో ఉన్నాయి. మరి ఇది ఒక విధంగా మంచిదే కదా అని చెప్తారా? అయితే అసలు ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అయితే 2019 ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, 2016లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2016లో రోహిత్ వేముల అనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది ఎలా అంటే ఆయన తన ఉన్న కాలేజీలోనే హాస్టల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక దాని తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏమని తెలిసిందంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆయన షెడ్యూల్ క్యాస్ట్లో పుట్టినందుకు, అదేవిధంగా ఆయన కులానికి సంబంధించి నువ్వు ఈ కుల పొడివి, నువ్వు ఈ మత పొడివి అన్నట్టుగా నీచంగా మాట్లాడిన అందువల్ల ఆ అబ్బాయికి సంబంధించి ఆ అబ్బాయికి స్కాలర్షిప్ ఇవ్వకపోవడము, అదేవిధంగా ఆ అబ్బాయికి హాస్టల్లో చాలా హింసించడం వల్ల ఆ హింస అంతా తట్టుకోలేక చనిపోయాడు అని కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత ఆ వ్యక్తికి సంబంధించి ఎప్పుడైతే ఈ విషయం కోర్టుకు వెళ్ళిందో, ఆ కోర్టుకు వెళ్ళిన టైంకి కోర్టులో అసలు ఆయన ఈ 3 కేటగిరీలలో ఏ కేటగిరీ కిందికి రాడు అని కోర్టు అయితే నిర్ధారించింది. కానీ అప్పట్లో 2016లో ఈ ఇన్సిడెంట్ అనేది చాలా అంటే చాలా హైలైట్ అయింది. ఇక దాని తర్వాత 2019లో పాయల్ అనే ఒక మెడికల్ స్టూడెంట్కి సంబంధించి తాను పనిచేస్తున్న ఒక మెడికల్ ఆఫీస్లో ఒక వ్యక్తి, అంటే పై స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తన క్యాస్ట్కి సంబంధించి ఆమె షెడ్యూల్ క్యాస్ట్లో పుట్టింది అన్న ఏకైక రీజన్తో తప్పుగా బిహేవ్ చేసినందుకు ఆ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకుంది. ఇలా 2 ఇన్సిడెంట్స్ అవ్వడంతో ప్రజెంట్ పిల్లలపైన ఇలాంటివన్నీ జరగకూడదు, ఖచ్చితంగా ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి అని యూజీసీకి అయితే కంప్లైంట్ ఎప్పుడో రేస్ చేశారు. అయితే 2025లో మేము దీనిపైన స్టార్ట్ చేస్తున్నాము, మేము దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. ఇక 2025లో చెప్పిన మాటకి సంబంధించి 2026 జనవరి 14న దానికి సంబంధించి ఒక ర్యాలీ కూడా తీశారు. అందులో దీనికి గల బెనిఫిట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతి కాలేజ్లో ఈక్విటీ కమిటీ అని ఒకటి ఉంటుంది. అయితే ఈ ఈక్విటీ కమిటీలో ఎవరెవరు ఉంటారు, అసలు ఈ ఈక్విటీ కమిటీ ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం. ఈక్విటీ కమిటీ అనే దానికి సంబంధించి ఈ ఈక్విటీ కమిటీలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓబీసీ, అదేవిధంగా ప్రిన్సిపల్ మరియు ఒక హ్యాండిక్యాప్, ఒక వికలాంగురికి సంబంధించి హ్యాండిక్యాప్ పీపుల్ ఒకరు ఉంటారు అండ్ ఒక ఉమెన్ ఉంటుంది. కానీ ఇందులో ఒక్కరు కూడా ఓసీకి సంబంధించిన వాళ్ళు, జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. సో ఇప్పుడు దీంట్లో అసలు ఏం ప్రాబ్లం వచ్చింది, మరి ఎవరికైనా నిజంగా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పాలి? సో ప్రతి కాలేజ్లో ఈ ఈక్విటీ కమిటీ అనేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఒక 15 రోజులు లేదా 24 గంటల్లో ఆ వ్యక్తికి సంబంధించి ఏమైనా మీరు ఇలా చేశారని, లేకపోతే నన్ను ఇలా హెరాస్ చేస్తున్నానని, ఇలా తప్పుడుగా కూతలు కూస్తున్నారని చెప్పడంతో ఖచ్చితంగా వాళ్ళు ఒక 7 డేస్లో యాక్షన్ తీసుకుంటారు. ఎస్, ఇక్కడ ఇంత అద్భుతంగా ఉంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎందుకు దీని గురించి ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు, ఏమైంది అని చెప్పి. అయితే ఇప్పుడు ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళని ఏమన్నా అంటే అప్పుడు ఎవరికి చెప్పాలి?
ఇప్పుడు నిజానికి వీళ్ళల్లో ఎవరో ఒకరికి నిజంగానే ఏదో ఇన్సిడెంట్ అయింది, ఆ దాంట్లో తప్పు జనరల్ కేటగిరీ వాళ్ళది ఉన్నదా లేదా అని చెప్పడానికి మాట్లాడేందుకు కూడా ఒక ఈక్విటీ కమిటీ మెంబర్స్లలో జనరల్ వాళ్ళు ఉండాలి కదా. జనరల్ వాళ్ళు లేకపోవడంతో ప్రజెంట్ ఇది కాస్త అంటే కావాలని ఇది యాంటీగా చేయడానికి మాత్రమే సృష్టించారు అన్నట్టుగా ప్రజెంట్ నడుస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఒక ఎస్టీ ఆర్ ఎస్సీ లేదా ఓబీసీకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక జనరల్ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే అప్పుడు ఈ అమ్మాయి నన్ను చాలా హింసించిందనో లేకపోతే నన్ను హెరాస్ చేసిందనో నా వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీసిందనో ఈ అబ్బాయి వెళ్ళి ఆ ఈక్విటీ కమిటీలో కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి తప్పు ఉన్నా లేకపోయినా దానికి సంబంధించి దానిపైన సీరియస్ అయ్యే అవకాశం ఉంది కదా. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు దీని గురించి యాంటీగా మాట్లాడుతున్నారు. ఇంకోటి, నిజంగానే జనరల్ కేటగిరీ పైన ఏమైనా నిజంగా దాడులు జరిగాయా అంటే జరుగుతాయి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఆ తిట్టిన మాటల్ని అందరూ పొగడ్తల్లా తీసుకుంటారు. మరి ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి సంబంధించి ప్రజెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతుందో మరి ఓబీసీ పైన ఎలాంటి దాడులు జరగలేవా అంటే ఇప్పుడు జస్ట్ నేను అందుకే వీడియోకి సంబంధించి ముందు చెప్తున్నాను. ఇక్కడ పేర్లు నేను మెన్షన్ చేస్తే ఎవరినో కించపరచాలని కాదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు కొన్ని దగ్గరలల్లో అరే ఆడు బలిష్నోడ్రా, ఆడు పెద్ద క్యాస్టోడ్రా, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. అది తిట్టులాగా అసలు ఉండనే ఉండదు, అది పొగడతలానే కన్సిడర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇన్ కేస్ చాలామంది ఓబీసీలో కూడా చాలా తక్కువ మంది ఇప్పుడు ఓసీలో కూడా చాలా తక్కువ, కొంచెం మనీ తక్కువ ఉన్నారు లేదా ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాటి గురించి కూడా మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇప్పుడు టాపిక్ని చాలామంది డైవర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలేజెస్లలో ఇలా డిస్క్రిమినేట్ చేయడం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి కానీ పాజిటివ్గా ఏమీ జరగదు అనేది అయితే ప్రజెంట్ తెలుస్తున్న వార్త. మరి ఇప్పటికీ కూడా హిందూస్కి సంబంధించి లేదా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఆల్రెడీ కొట్టుకుంటాం, ఇంకా క్యాస్ట్కి సంబంధించి సబ్ క్యాస్ట్లు పెట్టుకొని సబ్ కేటగిరీలు పెట్టుకొని మరీ కొట్టుకోవాల్సిన అవసరం మనకి ఏంటండి. అయితే ఈ యూజీసీ యాక్ట్ని ప్రస్తుతం అయితే హోల్డ్లో పెట్టారు, దీంట్లో మార్పులు చేర్పులు చేస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి నిజంగానే వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తారా, వాళ్ళు చేస్తే ఏం మార్పులు చేస్తారు అనే దానికి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక అదే కాకుండా ఎవరి మీదైనా దాడులు జరిగాయి అంటే ఒకానొక సందర్భంలో మీకు మనకు గుర్తుంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర కొన్ని ఏరియాస్లలో అటు ఓబీసీకి సంబంధించి చాలా మైనారిటీస్కి సంబంధించి హయ్యర్ క్యాస్ట్ పండిట్స్ పైన, కాశ్మీర్ పండిట్స్ పైన మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి కొన్ని రాతలు చేయడం, అలా పీకలు కట్ చేయడం ఎన్ని చూడలేదు, చూసాం కదా. ఆబ్వియస్లీ పండిట్స్ అంటే హయ్యర్ క్యాస్ట్ ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగాయి, జరగలేదు అనేది లేదు. ఒకానొక సందర్భంలో ఇంకా ఎక్కువగా జరిగి ఇప్పుడు ఇంకా తక్కువ అయ్యాయి. కానీ ఈ యాక్ట్ వల్ల, ఇది ఏదైతే రూల్ వల్ల మొత్తం ఇప్పుడు కొలాప్స్ అవ్వబోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు స్టేజ్ ఎక్కడి వరకు వస్తుందంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళంతా ఒక సైడ్ అయిపోయి, జనరల్ వాళ్ళంతా ఒక సైడ్ అయిపోయి ఎప్పుడు వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది అనే భయంలో జనరల్ వాళ్ళు ఉండే వరకు తీసుకొస్తున్నారు. మరి నిజంగా రూల్ అర్థం కాక చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్ వచ్చినా ఖచ్చితంగా మీకు కమెంట్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.